అపోస్తల కార్యము 2:42 మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వాళ్ళు ఈ 4 విషయాల్లో జాగ్రత్త పడాలి. అప్పుడు నీకు ఇంకా ఏ చలనం ఉండదు. మొట్టమొదటిది అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ అంటే సత్యబోధ. రెండవది సహవాసము, పరిశుద్ధుల సహవాసము. అపోస్తలుల బోధ, రెండవది సహవాసము, పరిశుద్ధుల సహవాసము. మూడవది ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ప్రభు బల్లలో చెయ్యి వేయుట, రొట్టె విరచుట. నాలుగవది ప్రార్థనా జీవితమును కలిగి ఉండుట. ఈ 4 చాలా ముఖ్యమైనవి. మొట్టమొదటిది అపోస్తలుల బోధ అంటే సత్యవాక్యము. వాక్యం చదవాలి, వాక్యం వినాలి. అది కూడా సత్య సంబంధుల బోధ వినడానికి అలవాటు పడాలి. చెవికి వినబడే ప్రతి బోధని గుడ్డిగా నమ్మొద్దు, మోసపోతారు. అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ తెలియాలంటే అపోస్తలులు ఎవరో కూడా తెలిసి ఉండాలి.